పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో పెద్ద ఎత్తున ధాన్యం రైతుల చేతికొచ్చింది. జిల్లాలోని 13 మండలాల్లో 2,04,000 ఎకరాల్లో 1,11,000 మంది రైతులు వరి సాగు చేయగా 4.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 రోజుల క్రితమే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా కొనుగోళ్ల ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, డీసీఎంఎస్ సహకార సంఘాల ఆధ్వర్యంలో 307 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటికీ చాలా చోట్ల కొనుగోలు పూర్తయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనూ త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సెంటర్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా కాంటాలు, గన్ని సంచులతో పాటు హమాలీలు, లారీలను అందుబాటులో ఉంచారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచారు. పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల్లో ఏర్పాటు చేసిన 307 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 1,39,315 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించారు. ఇప్పటి వరకు 35 కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేశారు. 138,574 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా 272 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 60 నుంచి 65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సన్న రకాలతో పాటు నిత్యం వినియోగించే కామన్ రకాల వరి పంటను సాగు చేయడంతో ప్రైవేటుగా సైతం మార్కెట్లో ఈ ఏడాది నుంచి మంచి డిమాండ్ వచ్చింది. దీంతో అడతి వ్యాపారులు, రైస్ మిల్లర్లు నేరుగా రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. త్వరగా నగదు కూడా ఇవ్వడంతో రైతులు సైతం వారికి విక్రయించేందుకు ఆసక్తి చూపారు. 10 సెంటర్లు వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. మేము ఈ సీజన్లో 72,000 క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇటు అన్ని సెంటర్లు క్లోజ్ అయినవి. ఈసారి వరిధాన్య కొనుగోలు కేంద్రాలకు ప్యాడీ తక్కువ వచ్చినది. పోయినసారి 1,20,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఈసారి 72,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. రైస్ మిల్లర్ల దగ్గరనే రైతులు వరిధాన్యాన్ని అమ్ముకోవడం జరిగింది. జిల్లాలో ఈ ఏడు సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుపై ప్రజలు సైతం ఆసక్తి చూపారు. జిల్లాలో 40,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని నేరుగా ప్రజలు రైతుల వద్ద కొనుగోలు చేశారు. అదేవిధంగా రైతులు పండించిన పంటనే సీడ్ కోసం కూడా ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. సీడ్ కోసం దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు సేకరించుకున్నారు. మొత్తంగా 80,000 మెట్రిక్ టన్నుల వరకు ఇలా వినియోగమైంది. దీంతో కొనుగోలు కేంద్రాలకు భారం తప్పినట్టయింది.